నమస్కారం అండి చిరంజీవి గారు. సార్ నమస్తే. సో ఎన్నికల్లో గెలవడానికి రాష్ట్ర బడ్జెట్ సామర్థ్యానికి మించి హామీలు ఇస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సో మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఇక్కడ ఏంటంటే అందరు ఇచ్చే వాళ్ళేరండి. అందులో ఒక పార్టీకి అని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ బీజేపీ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, టీడీపీ అనుకోండి, ప్రతి పార్టీ కూడా చెప్పేటి ఈ ఒక రకంగా ఉంటాయి. యాక్చువల్గా అక్కడ గ్రామీణ స్థాయిలో అనుకోండి, అంటే రూరల్ అనుకోండి, ఎక్కడైనా కానీ వాళ్ళు మాట ఇవ్వకుంటే మాత్రం ఓట్లు రావు. మళ్ళీ పన్నుల రూపకంగా వాళ్ళు ఎక్కడి నుంచి కాదు, మన ఓటర్ల ద్వారానే అనుకోండి, వాళ్ళ ద్వారా నుంచి మామూలుగా సామాన్యుల నుంచి మధ్యతరగతి వారి నుంచి విపరీతంగా వసూలు చేసి ఒక రాష్ట్రానికి సుమారుగా 50,000 కోట్లు 60,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుందండి. ఇంకా ఇంతకుముందు లేదు. 2000 అంటే 10 years ముందు ఈ పరిస్థితి లేదు. 10-12 years ముందు ఇది లేదు. ఇది ఎక్కడైతుందంటే మనమే తాగేవాడు కడతాడు తాళ్ళప అన్నట్టు మనమే కడుతున్నాము. దాంట్లో మీరు అన్నట్లు కొన్నిటి మీద ఇవ్వాల్సింది. ఇప్పుడు అగ్రికల్చర్కు సంబంధించింది, అగ్రికల్చర్ లేబర్కు సంబంధించి అగ్రికల్చర్ మీద సబ్సిడీ ఇవ్వడము, రైతు బంధు ఇవ్వడము, మినిమం 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందండి. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు ఉన్నతులకు ఇవ్వడం ఉండదు. అదే రకంగా వీళ్ళు అంటే మన ఉద్యోగ వర్గాల వారికి అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వకుండా మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర అకౌంట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనము ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర మన గ్రామీణ స్థాయిలో అనుకోండి ప్రతి దగ్గర కూడా వాళ్ళకి సంబంధించిన ఆస్తి వివరాలు ఆన్లైన్లో ఉంటాయి. ప్రతిదీ కూడా వాళ్ళ ప్రాపర్టీని బట్టి వాళ్ళకు ట్యాక్స్ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళు ఎంత పే చేస్తున్నారు దాన్ని బట్టే ముందు ఉంటుంది. దాన్ని బట్టే మనము ఆ రకంగా వాళ్ళకి ఇవ్వాలి. లేని వారికి ఇస్తే తప్పేం లేదండి. లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు పని చేసుకోలేని పరిస్థితి కూడా ఉందండి ఈ రోజులలో. అంటే నాకు ఇది వస్తుంది ఉచితాలు అది వస్తాయి అనే ఉద్దేశంలో ఇంతకు ముందు స్కిల్ పని అంటే ప్రతి లేబర్ దొరకడము, పని వాళ్ళు దొరకడం కూడా ఇబ్బంది జరుగుతుందండి. దాంట్లో కూడా ప్రాబ్లం జరుగుతుంది. అది జరగకుండా చేస్తే బాగుంటుంది. నిజానికైన లబ్ధిదారులు వాళ్ళు చేసే పనికి ఎక్కువ రుసుము ఇచ్చే రకంగా ఉండాలి. ఇంకోటి ఇప్పుడు వృద్ధాప అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు, తర్వాత ఆసరా పింఛన్లో ఇచ్చితే ఏం తప్పేం లేదు, ఒంటరి మహిళలకు ఇచ్చినా తప్పేం లేదు, అదే రకంగా వికలాంగులకు ఇచ్చినా తప్పు లేదు. కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్న వాళ్ళకు మాత్రం కట్ చేస్తే బాగుంటుంది. దాన్ని చూసి అంటే ప్రభుత్వం దగ్గర ప్రతి అకౌంట్స్ ఉంటుంది, ప్రతి లెక్క ఉంటుంది, దాన్ని బట్టి చూసుకుంటే బాగుంటుందండి. దీంట్లో చెప్పే వాళ్ళందరూ ధర్మశాస్త్రాలే. ఇప్పుడు సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 3 కోట్ల మంది రేషన్ కార్డు అండి, వైట్ కార్డు ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా బియ్యం తీసుకుంటారు. వాళ్ళు అంటున్నట్టు బియ్యం తీసుకొని వేరే అమ్ముకోవడం లేదు. ఆ బియ్యం బాగానే ఉంటున్నాయి, ప్రతి ఒక్కరు కూడా తింటున్నారు. అది అంటే పాత రోజులలో అంటే దొడ్డు బియ్యం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు వాడుకోలేకపోతుంటే ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే సన్న బియ్యము మంచి రకమైన బియ్యం దొరుకుతుంది, అది వాడుకుంటున్నారు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. కానీ దీంట్లో ఏమందంటే అనర్హులు కూడా 3 కోట్ల మంది సుమారుగా అంటే ఒక కార్డుకు ఇప్పుడు 1,15,00,000 చిల్లర ఉన్నాయండి రేషన్ కార్డ్స్. అంటే తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తే అంటే ఒక దాంట్లో 2-3 పెట్టుకుంటే సుమారుగా 3 కోట్ల కంటే ఎక్కువ మంది అంటే బియ్యం తీసుకుంటారు, వాడుకుంటారు. ఓకే, దాన్ని కాదు కానీ ట్యాక్స్ రూపకంగా అయినా ఇంకే రూపకంగా అయినా వసూలు చేసి సక్రమ మార్గంలో పోవాలి. ఉచితాలు అనేది తగ్గించాలి. ఒకసారి తగ్గించాలంటే కూడా కష్టము. ప్రతి ఒక్కరు కూడా చెప్పేటి ధర్మశాస్త్రాలు చేసేటి మాత్రం తప్పు పనులు చేస్తున్నారు. ఆ తప్పు పనులు చేయకుండా చేస్తే బాగుంటుంది. ప్రతి పార్టీకి కూడా వాళ్ళు మేనిఫెస్టోలో వాళ్ళు ఏ రకంగా ఇస్తారో దాన్ని కూలంకషంగా చూసుకొని దీంట్లో మన దగ్గర అన్ని రకాలుగా ఉంది. ఇప్పుడు మన ఎలక్షన్ కు సంబంధించింది అనుకోండి, ఇంకా వేరే ప్రభుత్వ సంస్థలు అనుకోండి, దాన్ని బట్టి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం వన్ సైడ్ లో ఒకటేసారి మనం అన్ని ఉచితాలను కట్ చేయడం కూడా కష్టం అవుతుంది. కొద్దిగా అంటే ఇది ప్రతి సంవత్సరం ఇంత లేకుండా ఒక తగ్గించుకుంటూ వచ్చి భారం పడకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా పనిచేసే వాళ్ళకు పని కల్పించే రకంగా వాళ్ళకు వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళకు అన్ని సౌకర్యాలతో చేస్తే బాగుంటది. ఇక్కడ ప్రభుత్వం కూడా ఫెయిల్ అవుతుంది. వాళ్ళకు ఉపాధి కల్పించలేక రామచంద్ర గారు, మరి భవిష్యత్ తరాలకు అప్పులు మిగిల్చకుండా మీరు అమలు చేసే ఈ భారీ పథకాలను ఎలా కొనసాగిస్తారు? అదే అంటున్నానండి. ప్రతి సంవత్సరం ఒకటిసారి కట్ చేయకుండా తగ్గించే ప్రయత్నం చేయాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఇప్పుడు మనకు ఏర్పడకుండా 3 సంవత్సరాలు జరిగిపోతుంది. నెక్స్ట్ ఇయర్లో ఇప్పుడు 2 yearsలో వచ్చే ఎలక్షన్ల ముందే, అసెంబ్లీ ఎలక్షన్లు అనుకోండి, పార్లమెంట్ ఎలక్షన్ల ముందే వాళ్ళ కండిషన్ పెట్టాలి. అన్ని పార్టీలకు తగ్గించే ప్రయత్నం చేసి అన్ని పార్టీలు ఒక రకంగా ఒకరిని మించి ఒకరు ఇచ్చుకుంటా ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి ఆలోచన చేస్తున్నారు. ఈ రకంగా ఉంటే మాత్రం అప్పులమయం అయిపోతుంది దేశం. ఇప్పుడు 2 లక్షల కోట్ల పైన అప్పు ఉంది రాష్ట్రం. యాక్చువల్గా ఏంటంటే గతంలో కంటే మారుతున్నదండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఉపాధి ఇండస్ట్రీస్
తర్వాత విదేశాల నుంచి కూడా పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుబడులను పెంచడము. ఇంకోటి ఉచితాలు ఇచ్చినా కొద్దీ సోమరితనం పెరిగిపోయి వాళ్ళు లేజీ అయిపోయి ఇంకా డల్ అయిపోతుంటారండి. వాళ్ళు పని చేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. ఇంకో ముఖ్యంగా ఈడ ఏంటంటే మన ఉద్యోగ వర్గాల వాళ్ళ దగ్గర వాళ్ళ ఆస్తుల వివరాలు, ఏసీబీలు, సిబిఐ దాడులు ఎట్లా జరుగుతున్నాయో అంటే ఇప్పుడు మన పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యేలు అనుకోండి, ఎంపీలు అనుకోండి, వాళ్ళు మామూలు జీవితంతో వచ్చి దిగిపోయే వరకు కోట్లు కోట్లు కూడా అక్రమంగా సంపాదించుకుంటారు. అక్రమాలను సరి చేసుకొని వాళ్ళ మీద దాడులు చేసుకొని ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఒక పార్టీ వచ్చింది, ఒక పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇంతకు ముందు బీజేపీలు ఉన్నోళ్ళు, బీఆర్ఎస్లు ఉన్నారు, అధికార పక్షానికి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఏ రకంగా దోపిడీ చేసుకోవాలి, ఏ రకంగా ఉండాలి, అధికారంలో ఉంటే మేము ఏం చేసుకుంటున్నామని ప్రతి ఒక్కరు కూడా అధికార పార్టీకి వస్తున్నారు. అట్లా కాకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకులది వాళ్ళ ఆస్తుల వివరాలను, వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని వాళ్ళ మీద దాడులు కూడా చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే మేము ప్రతి ఒక్కరు కూడా చెప్పేది అన్ని కరెక్టే చెప్తున్నారు. ఉద్యోగ వర్గాలకు వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి స్కిల్ పెంచుకొని నైపుణ్యాన్ని పెంచుకొని ఆ రకంగా డెవలప్మెంట్ చేసుకోవాలి. మనము భారతదేశం ఎక్స్పోర్ట్ చేసే రకంగా ఉండాలి, ఇంపోర్ట్ చేయకుండా మనకు దేశంలో ప్రతిది కూడా ప్రొడక్షన్ చేసే రకంగా ఉండాలి. ప్రతిదీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి, పరిశ్రమలను పెంచుకోవాలి, అదే రకంగా మౌలిక వసతులను కల్పన చేసుకోవాలి, దాంతోపాటు ఉద్యోగాలను కల్పించుకోవాలి. అదే రకంగా ఇప్పుడు చదువుకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి దానిలో డెవలప్మెంట్ చేసుకోవాలి. మన మౌలిక వసతులు అంటే రోడ్లు అనుకోండి, ఎయిర్పోర్ట్లు అనుకోండి, ట్రైన్లు అనుకోండి, ప్రతిదీ కూడా డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి. మనం ప్రపంచానికి పోటీ చేసే రకంగా ఉండాలి, పోటీ తత్వాన్ని ఏర్పరిచే రకంగా ఉండాలి. అదే రకంగా అంటే ప్రకృతి వనాలను పెంచుకొని టూరిజాన్ని పెంచుకోవాలి. విదేశీయులను మనం విదేశాలకు వెళ్ళే రకంగా కాకుండా మన దేశానికి వచ్చే రకంగా టూరిజాన్ని కూడా పెంచుకోవాలి. ప్రతి రంగాన్ని కూడా ఉత్పత్తి పెంచుకోవాలి. మన దగ్గర స్కిల్ ఉన్నది 30% అబోవ్ కూడా మన వాళ్ళందరూ నైపుణ్యవంతులందరూ కూడా వేరే దేశాల్లో ఉన్న ఎక్స్పోర్ట్ అంటే వేరే దేశాలకు వెళ్ళి అక్కడనే ఉంటున్నారు. వాళ్ళు వేరే దేశాల్లో ఉద్యోగ కల్పనకు పోయే కంటే ఇక్కడనే అన్ని కల్పించుకొని ఇక్కడనే డెవలప్మెంట్ చేసుకొని మన జీడిపిని పెంచుకుని పెట్టాలి. అది ఒక దగ్గర నుంచి రాదు, అది మార్పు తీసుకురావాలి. దీనికి సంబంధించి కూడా అన్ని పార్టీలు కూడా కల్పించుకొని ముందుకెళ్ళాలి. అందరూ చెప్పే మాటలు ఒకే రకంగా ఉంటున్నాయి, వచ్చే వరకు లేదు. ఏ పార్టీ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ల వరకు మాత్రం పార్టీల గురించి ఆలోచన చేయాలి. ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత ప్రతి ఒక్కరు ఈ రకంగా పోతే బాగుంటుంది అనే సూచనలు చేసుకొని, ఆ సూచనలు మంచి సూచనలు ఉంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న ఎవరైనా కానీ దాన్ని స్వీకరించి అదే రకంగా పోయి దాన్నే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సహకరించి భారతదేశం ప్రపంచంలో ఒక ఉన్నతంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. అందరూ కూడా పార్టీలకు అతీతంగా సహకరించి ఎలక్షన్లకు మట్టుకు మాత్రం ఎలక్షన్ల టైంలో ఎలక్షన్లకు 3 నెలల ముందు 3 నెలల తర్వాత మీరు ఏ పార్టీలు ఉన్నా ఏ రకంగా ఉన్నా మాకు అభ్యంతరం లేదు. ఆఫ్టర్ ఎలక్షన్ల తర్వాత ముందైనా సరే కానీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసి అందరూ చెప్పేటి ధర్మశాస్త్రాలు అన్ని చేసేటి అట్లే ఉంటున్నాయి. ఆ మాటలు చెప్పేటానికి చేసేడానికి మార్పు తీసుకొచ్చేది మనం. ఇంకోటి దీంట్లో ఎలక్షన్ కమిటీ కూడా ఎవరు ఏ మాట ఇస్తుండ్రో ఆ మాట ఇయ్యకుంటే వాళ్ళను 6 నెలల లోపల రద్దు చేసే అధికారంలో చట్టాలు తీసుకురావాలి. ఆ చట్టాలు తీసుకొస్తేనే భవిష్యత్తులో ఎవరైనా ఏ పార్టీ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా వాళ్ళు అంటే ఆలోచన చేసి వాళ్ళు మాట ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే ఇష్టం వచ్చినట్టు నా నాలిక అంటే లేని వారిని ఆకాశాన్ని కల్పించుకొని స్వర్గాన్ని అన్ని ఇక్కడ చూపిస్తుంటారు. అట్లనే కూడా ప్రజలు కూడా అదే రకంగా అయిపోయి మాకు అవి ఉంటేనే మేము ఓటేస్తాం, డబ్బిస్తేనే ఓటేస్తాం అని స్ట్రైకులు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా చేయకుండా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మార్పుకు తీసుకే ప్రయత్నం చేయండి. దానికి సహకరించడానికి కూడా ప్రజలు కూడా ప్రతి దాన్ని మార్పు ఆహ్వానిస్తారు, దానికి కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఒకరి మీద ఒకరు ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతే భవిష్యత్తు మాత్రం మనం అంధకారం కాదు, అప్పులమయమైపోతుంది. మన జీవితాలు కాదు, మన భవిష్యత్తు తరాలకు మనము ఒక మచ్చగా ఏర్పడడం జరుగుతుంది. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలంటే ఇవన్నీ మార్పు తీసుకొచ్చి సమాజంలో మార్పు తీసుకురావాలి. ఈ ఉచితాలన్నింటినీ కూడా తగ్గించుకుంటూ పోవాలి, లేకుంటే పూర్తిగా రద్దు చేస్తే కూడా సంతోషం. ఆ రద్దు ఒకటేసారి కాదు అనేది మా ఉద్దేశం.
చేసాం. ఒకసారి రద్దు చేసి కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా ఎలక్షన్లకు పోయి మేము ఈ పనులు చేస్తామని స్వచ్ఛందంగా వస్తే ఓట్లు వేయడానికి కూడా ప్రజలు ముందుకుంటారు. దానికి అందరు కూడా సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రాజకీయ నాయకుల ఆస్తులను వాళ్ళకు ఇంతకు ముందు ఉన్న గతంలో ఏ రకంగా ఉండే ఈ రకంగా ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రకంగా పెరుగుతున్నారో ఆస్తులను కూడా చూడాలి. అదే రకంగా ఉద్యోగ వర్గాలు కూడా మాకేం లేదన్నట్టు వాళ్ళు ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో ఒక్కొక్క అధికారిని చేస్తే 200 కోట్లు 300 కోట్లు దొరుకుతున్నాయి. అవి కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా అవి అక్రమంగా చేసే వాళ్ళని కూడా తీసి దాన్ని చేయాలి. అదే రకంగా ఇంతకు ముందు కోటీశ్వరుల మీద ఆస్తి పన్ను అనేది ఉంటుండే, దాన్ని ఆస్తి పన్ను కూడా పెంచుకోవాలి. 32% ఆస్తి పన్ను ఉంటుండే. మళ్ళీ దానికి సంబంధించి కూడా అంటే వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్సెస్ కూడా ఎక్కువ ఉంటుండే. ఆ ప్రాపర్టీ ట్యాక్సెస్ ను కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గించింది. ఇంతకు ముందు 25 to 30% ఉంటే ఈరోజు 15% చేసిండ్రు. ఆ రకం కాదు.